2 ఇయర్స్ ఆఫ్ టర్మ్ మినిస్టర్గా అయిపోయింది. ఆ. ఆ తర్వాత మీకు చైర్మన్గా అవకాశం వచ్చింది, చేస్తూ వెళ్తున్నారు. ఈ టర్మ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సార్ ఎందుకు ఇవ్వలేదు అంటే జిల్లాలో దుష్టశక్తులన్నీ ఉన్నాయి కదా. మీకు ఒకటి టికెట్ కూడా ఏంటంటే రాలేదనుకుంటా. టికెట్ ఇవ్వకుండా ఏం చేశారంటే, ఒకటి మనం స్ట్రీట్ ఫార్గా ఉంటాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి అణిగి మనకి లేను నేను, వాళ్ళ మాటలు చెప్పు చేతుల్లో లేను కదా విత్ ఇన్ ద పార్టీలో వాళ్ళకి కూడా. కాబట్టి నర్రా రవికుమార్ అనే ఆయనని నాన్ లోకల్ని తీసుకొచ్చి నా మీద పెట్టారు. అసలు నేను అప్పుడే ఆ రోజే కనుక రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి ఉంటే నేను సెంట్రల్ మినిస్టర్ అయ్యేదాన్ని. ఎక్కడో మా జాతి కొంచెం నీతి ఉంటుంది కాబట్టి ఎందుకు నాకు టికెట్ ఇచ్చాడు, ఆయనకు మళ్ళీ ఎందుకు పని చేయకూడదు అని ద్రోహం చేసినట్టు ఉంటుంది కదా అని ఒక్క చిన్న దాంతో నేను ఉండిపోవడం. ఆయనకు కూడా నేను చంద్రబాబు పిలిచి చెప్పారు కదా పాలిటిక్లో ఉంటాయని చెప్పాడు. కానీ మరి ఇప్పుడు చెప్తున్నా కదా, ఆయనకున్న రాజకీయ చరిత్రలు, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళ చరిత్రలు ఉంటాయి కదా నాన్న, ఇంటర్లింకులు. ఆ లింకుల వల్ల ప్రెజర్ అయ్యి ఉండొచ్చు ఆయన. పాపం ఆయనకి ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ. సో అట్లా చేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రెజర్ పెట్టేసి ఒప్పించేసుకుని డిస్ట్రిక్ట్ మంత్రులదే రాజ్యాలు కదా. సో అప్పుడు ఉండి నేనైతే ఇంకా ఈ అమ్మాయి అయితే నాకు మళ్ళీ నెక్స్ట్ టైం ఈ అమ్మాయి గెలిస్తే, ఇప్పుడే ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది ఈ అమ్మాయి, నెక్స్ట్ టైం కూడా వస్తుంది అనుకుని అందరి మనసులో పడిపోయింది. ఒక పక్కన కమ్యూనిటీడు సేమ్ విత్ ఇన్ ద కమ్యూనిటీడు నాకు అపోజిట్ చేస్తున్నాడు. రెండోది సబ్ కాస్ట్లో ఏంటంటే ఈ అమ్మాయి ఎంఆర్పిఎస్ నుంచి వచ్చింది కాబట్టి సబ్ కాస్టోడు చేయడము. మూడోది ఏంటంటే మహిళ కాబట్టి అమ్మో మా చెప్పు చేతులు ఉంటుంది, మేమేమో పిచ్చి వేషాలు వేసినా సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది, ఎక్కిలేషాలు వేసుకుని ఉంటారు కదా లీడర్షిప్లో, ఆ టైప్లో అనుకున్నారు. మనం ఆ టైప్లో లేము, రాటితీలు ఉన్నాం. సో ఇవన్నీ వాళ్ళకి నచ్చలేదు. నచ్చకపోయేసరికి ఏం చేస్తారు, వాళ్ళకి డమ్మీలుగా ఉండే వాళ్ళను మళ్ళీ మగవాళ్ళని తెచ్చుకుందామని నర్రా రవికుమార్ చేస్తే తుక్కుగా ఓడిపోయాడు. పోయిన తర్వాత నాకు ఎక్కడో బాధ అనిపించి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి గొడవ వేసుకున్నాను. నాకెందుకు టికెట్ ఇవ్వరు మీరు. ఆ రోజు నైట్ కూడా నేను గొడవ వేసుకుంటే నా పేరును సిద్దిపేట కూడా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, అనకూడదు కానీ స్క్రోలింగ్ కూడా వచ్చింది. తర్వాత మా దేవేంద్ర అన్న మరి ఏం జరిగిందో, ఏ దుష్టశక్తులు ఏం చేశారో తెలీదు, అక్కడ మళ్ళీ నాది టీవీలో నుంచి చేశారు. ఆ రోజు కూడా నేను వెంటనే అప్పుడు కేసీఆర్ ఉండే కదా, ఎవరుంటే ఏంది మనకు అప్పుడు ఎలక్షన్స్ కాబట్టి నన్ను ఎంపీగా ఆ స్థానానికి ఆల్రెడీ అనౌన్స్ చేసేసాడు చంద్రబాబు నాయుడు. చేస్తే నాకు ఆ పేరు కూడా స్క్రోలింగ్ వచ్చింది. నేను అసలు ఆ రోజు నాకు వెంటనే మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వచ్చి కనుక టీవీలో ఇదే లెవెల్లో నేను అరిసి ఉంటే నాకు మళ్ళీ టికెట్ వచ్చేది, నేను అక్కడ అవకాశాన్ని పోగొట్టుకున్నాను.